వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆగమ్ వాయిస్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ 7 దాని గురించి మాట్లాడుకోనికి వచ్చేసినాం. సో విన్నర్ ఎవరు అని చెప్పి అందరు చూసారు కదా, అదే వీడియో కోసం మేము ముగ్గురం మీ లైవ్లేగా సీదా అంటే ఇక లైవ్లో మాట్లాడేస్తాం. ఎవరు ఏంది, ఎవరు ఎట్లా ఆడుతురో, ఎవరు ఏం చేస్తురో ఇక మనం తెలుసుకోవాలంటే వీడియో మొత్తం మొత్తం చూడండి. ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎవరు ఎంతగానో వీడియో దాంట్లో చీటింగ్ ఆడుతురో, ఎవరు మంచిగా ఆడుతురో ఈ వీడియోలో తెలుసుకోండి. ఇక సో నేనేమంటున్నా అంటే పల్లవ్ ప్రశాంత్ అయితే ఫేర్గా ఆడుతుంది గేమ్. ఎందుకంటే ఒక రైతు బిడ్డ మనం సపోర్ట్ చేస్తేనే కొంచెం పైగానేది ఎదుగుతాడని. మనం సపోర్ట్ చేసినాం కాబట్టి అంత దూరం పోయిండు. ఇంకొక్క రోజు సపోర్ట్ చేస్తే ఆ ట్రోఫీ పట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఆయన ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది గాయస్. మనకందరికీ అన్నం పెట్టే రైతు బిడ్డ ఒక పొజిషన్లో చూడాలని మనం అందరం కోరుకుందాం. ఓ పెదవుల్లో వెన్నెల్లు, గుండెల్లో కన్నీళ్ళు, ఇన్నాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆయన గేమ్ కూడా మొన్న చూసినా నేను. ఒక 2-3 ఎపిసోడ్స్ పర్లేదు అనిపించిన. ఈ ఫైనల్కి వచ్చేసరికి కొంచెం మంచిగా ఆడుతుండో. ఎవరికి సపోర్ట్ చేసలేడు టీంలో. ఇన్ని రోజులు అయితే శివాజీకి సపోర్ట్ చేసిండు. మన నాగార్జున సార్ అయితే వార్నింగ్ ఇచ్చిన కాడికి సపోర్ట్ చేసలేడు. ఇప్పుడు మనం సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఆయన ఎంత కష్టంలోకైనా వచ్చిండో మనకు కూడా తెలుసు గాయస్. ఆ కష్టంకి ఫలితం దక్కాలంటే మనం అందరం నీతో ఉన్నామని చెప్పి. ఎందుకంటే వీళ్ళంటే ఎవరు శివాజీ అన్న అంటే ఎప్పటి నుంచో ఫేమ్లో ఉన్నారు, వాళ్ళని అందరూ గుర్తుపడతారు. వాళ్ళు ఫేమ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు పడతాయి. ఒక పూర అబ్బాయి అంత దూరం పోయిందంటే చిన్న విషయం కాదు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది, మాకుంది, మన అందరికి ఉంది. ఏమంటారా? కరెక్టే అది. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది, మాకుంది, మన అందరికి ఉంది. ఏమంటారా? కరెక్టే అది. ఇంకొకటి 50 లక్షలు వస్తే ఏం చేస్తావు అని ఇట్లా అడిగితే ఒకటే చెప్పిండు. ఆయన ఒక రైతు కాబట్టి రైతుకి ఇస్తా అని చెప్పిండు. కరెక్ట్ మాట్లాడిండు. ఆడైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక రైతు దగ్గర పనిచేస్తుండు కాబట్టి ఆయన అలా బాధలు చూసుకుండు కాబట్టి వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు గాయస్. ఆయన ఫిర్బీ ఇంకోటి ఏంటంటే ఆ వచ్చిన పైసలతోటి నేను ఇల్లులు కట్టుకుంటా, బంగ్లాలు కట్టుకుంటా, కార్లు కొనుక్కుంటా అని ఏం ఆశిస్తలేడు ఆయన. అది కరెక్టే. ఆ పైసలు ఎవరికైనా డొనేట్ చేసి మళ్ళీ నేను వ్యవసాయమే చేసుకుంటాను అయితే అంటుండు అని అర్థమైపోయింది. ఆయన ఎంత మంచి మనసు అన్నది. ఆ పైసలు ఎవరికైనా డొనేట్ చేసి మళ్ళీ నేను వ్యవసాయమే చేసుకుంటాను అయితే అంటుండు అని అర్థమైపోయింది. ఆయన ఎంత మంచి మనసు అన్నది. నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సో అన్నను మనం గెలిపించుకుందాము. ఇంకా మళ్ళీ యావర్ గేమ్ ఎట్లుంది అంటే ఇక యావర్ ఆయన గేమ్లలో అన్నిట్లో ఆడినప్పుడల్లా సీరియస్ అవుతుంది. ఎందుకైతుందో తెలియదు కానీ వీళ్ళది ఒక టీం మంచిగా ఉంది, మస్తు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ముగ్గురు చూడడానికి మస్తురు. శివాజీ అన్న అంటే నిజం చెప్తున్నా, శివాజీ అన్న తోప్. ఎందుకు చెప్పాలా? ఏ గేమ్ ఆడినా మైండ్ సెట్తో ఆడుతుండో, కరెక్ట్ ఆడుతుండో, మస్తు అనిపిస్తుంది శివాజీ అన్న చూస్తే. కానీ కొన్ని మాటలు జారిపోతున్నాయి. కొన్ని మాటలు ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు గాయస్. మన ఇంట్లో ఆడపిల్లని మనం ఇట్లా చేయకూడదేమో. కావాలని అనలే, ఆయనే చెప్పిండు కావాలని అంటే ఒక ఆడపిల్లని అన్నప్పుడు ఏమవుతుందంటే వింటావా, ఒక ఆడపిల్లని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారు, నెక్స్ట్గా ఆమెకి ఏమైనా సంబంధం ఇట్లా వస్తే ఏమంటారు అని చెప్పి ఒక టాపిక్ అది. అంతే అన్నాడు. ఒక మనిషి సో గాయస్ నేనేమంటున్నా అంటే ఒక మనిషి ఒక మాట అనేసిన తర్వాత నేను బాధలు ఉండన్నా, నేను కోపంలో ఉండన్నా అవన్నీ చెప్తే నడవదిడా. ఎందుకంటే బాధలున్నా కోపంలో మన మనసులు ఉంటేనే ఆ మాట అయితే బయటికి వెళ్తుంది. మనసులు ఉంది కాబట్టి వెళ్ళింది. శివాజన్న క్యారెక్టర్ తెలిసింది అట్లా అని చెప్పి శివాజన్న గేమ్ ఆడలేడు, శివాజన్న ఏం చేయకుండా వచ్చిండు అని నేను అంటలేను. శివాజన్న ఏం చేయకుండా ఇదాకా వచ్చినా నేను అంటలేను. కాకపోతే శివాజన్న నోరు జారి ఆడ బ్యాడ్ అయిపోయిన అందరికీ, మాటలకు ఆడ జారిపోయింది అంతే. ఇంకో ఎవరేందంటే ఒక యాటిట్యూడ్ ఉంది ఆయనకి. నేను చేసేస్తా, నేను గెలిచేస్తా, నేను చూసేస్తా అంటే పబ్లిక్ అయితే పిచ్చోళ్ళు కాదు కదా చూసేటోళ్ళు. ఇప్పుడు నువ్వు పిచ్చోని కాదు, నేను పిచ్చోని కాదు. అదే అర్థమైతే ఎవరికి
ఈ పల్లవి ప్రశాంత్ ఏంటంటే పబ్లిక్గా తిరిగినోడు, చేసినోడు, 10 మందితో ఉన్నోడు, 10 మందికి పెట్టిండు, 10 మంది దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి పబ్లిక్తో ఎట్లా ఉండాలన్న అన్నకు అర్థమైపోతుంది. సో అట్లా చెప్తున్నా నేను. అన్న గేమ్ అయితే మంచిగా ఉంది, అన్న పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, అన్న క్యారెక్టర్ మంచిగా ఉంది. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి బాయ్, మంచిగా ఉంటుంది. ఆడాడు. ఫస్ట్ నాకు కంచి కావాలి, చూడండి, కావాలంటాడు. అమర్దీప్ నామినేషన్ వచ్చినప్పుడల్లా పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న, యావర్ ఇలా ఎందుకంటే ముగ్గురు పైననే వాళ్ళు target పెట్టుకుంటారు. ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. పల్లవి ప్రశాంత్ లాస్ట్ పల్లవి ఏమేం ప్రశాంత్కి తెలుసా, వీళ్ళది ఏదైతే టీం ఉంటుందో ముగ్గురు ఉంటారు చూసినావా, వాళ్ళ పైన నామినేషన్ చేసుకొని వీళ్ళు ముగ్గురు ఫైట్ అని తెలుసా వీళ్ళకి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని ఎవరెవరైతే టార్గెట్ చేసి నువ్వు బ్యాడ్ అని చెప్పి ప్రూవ్ చేయాలనుకున్నారో అందరు బయటికి వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకే మనం ఆడుకోవాలి. మనం ఈయన్ని దొక్కాలా, వాడిని బయటికి పంపేయాలని చూస్తే లాస్ట్లో మనమే నాశనం అయిపోతాం. మనం ఈయన్ని దొక్కాలా, వాడిని బయటికి పంపేయాలని చూస్తే లాస్ట్లో మనమే నాశనం అయిపోతాం. మనం ఈయన్ని దొక్కాలా, వాడిని బయటికి పంపేయాలని చూస్తే లాస్ట్లో మనమే నాశనం అయిపోతాం. కొన్ని మనిషిని నాశనం చేయాలని చూస్తే మనం నాశనం అయిపోతాం. మీరు ఇది మాత్రం కరెక్ట్ చేసిరు గాయస్, వాళ్ళని బయటికి పంపించి. అంటే మనం చూస్తున్నాం ఎవడెట్లా ఆడుతున్నాం మనకు తెలుసు. మనం బిగ్ బాస్ అంటే చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయము. ఆ బిగ్ బాస్ దాకా మంచి మంచి సెలబ్రిటీలు పోతారు. అసలు ఒక మిడిల్ క్లాస్ కూడా కాదు, అంత చిన్న ఏంటంటే అది అందరం మనం చేసిన సాయమే. ఇప్పుడు కూడా సాయం చేసి మనం గెలిపిస్తే మంచి ఉంటుందని అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. ఇప్పుడు పెద్ద వాళ్ళు అందరూ కలిసి ప్రశాంత్ని తొక్కేద్దామని చూస్తుర్రు, కానీ తొక్కుడైతే కాని పని. తెలుసుగా ప్రశాంత్ ఏమంటాడు, మళ్ళీ వచ్చినా తగ్గేదేలే అంటాడు. అట్లా తగ్గేదే లేనకుండా ట్రోఫీ కొడతాడని నేను అనుకుంటున్నా. ఈరోజు నైట్ కల్లా తెలిసిపోతుంది ఇక మనకి ఒక ఏంది ఎట్లా అని చిన్న చెప్పి. స్థాయి నుంచి ఒక మనిషి పెద్దగా ఎదుగుతుందంటే మనం అందరం ఖుషి కావాలా. ఎందుకంటే మనకు తెలుసు మనం ఎంత బాధపడతామో, మన ఇంట్లో ఎన్ని బాధలు ఉంటాయో మనకు తెలుసు. అసొంటి బాధలు ఎన్ని బాధలు చూసి వచ్చిండో ఆయనకు సపోర్ట్ చేసే ఒక మనిషిని మనం ఒక మనిషి లైఫ్ సెట్ చేసినట్టు అవుతుంది గాయస్, గుర్తుపెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ బయట ఫస్ట్ గేమ్ చూసి వచ్చి లోపల ఆడుతుండు అని చెప్పి ఒక టాపిక్, కానీ కాజరా బై వినూరి ఫస్ట్ కష్టపడ్డాడు చెప్తుంటావా, ఎవరైతే అట్లా బిగ్ బాస్ ఎట్లుండాలి అవన్నీ నేర్చుకొని వచ్చినావు, అవన్నీ చదివేసి వచ్చినావు, బిగ్ బాస్ ఇన్ని సీజన్లు చూసినావు, నీకు ఎట్లుండాలి నీకు తెలుసు అని చెప్పి అందరు అంటారు. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ చూసి నేర్చుకొని వచ్చినది కరెక్టే అనుకుందాం, కానీ యాక్టింగ్ 1 వారం చేస్తాడు, 2 వారాలు చేస్తాడు, 3 వారాలు చేస్తాడు. ఇన్ని రోజులు యాక్టింగ్ చేసి ఉండాలంటే కాని పని. ఆయన క్యారెక్టర్ ఏందో ఆయన చూపెట్టుకుంటుండు. ఆయన బయట మాతో ఎట్లుంటాడో మీతో ఎట్లుంటాడో మీరు అందరు చూసిరు. మన దగ్గరనే మన ఏరియాలోనే చాలామందిని రిక్వెస్ట్ చేసిండు నా గురించి వీడియోలు చేయండి అని. అప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసిండో ఇప్పుడు బయటకు వచ్చినాక అన్న అట్లనే ఉంటాడు. మాకు తెలిసిన సంగతి ఏంటంటే మనం చేసేది ఏంది గాయస్, ఒక చిన్న ఓటేస్తాం మనం అంతే. ఆ ఓటు ఎంత వాల్యూ అన్నకు తెలుసు. ఎందుకంటే అన్న కొన్ని సంవత్సరాలు కష్టపడిండు, ఎవనో దగ్గరనో అడుక్కున్నాడు, అన్న ఈడపోవాలి ఆడపోవాలని తిరిగిండు, ఎర్రటెండలా తిరిగిండు. ఎందుకంటే అన్న కొన్ని సంవత్సరాలు కష్టపడిండు, ఎవనో దగ్గరనో అడుక్కున్నాడు, అన్న ఈడపోవాలి ఆడపోవాలని తిరిగిండు, ఎర్రటెండలా తిరిగిండు. ఇదే కదా నీ కదా. అసొంటోనికి మనం సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు కొట్టినా కొట్టకపోయినా వీళ్ళు ఉండే స్టేజ్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళకి వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. వీళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఉంటుంది. షూటింగ్కి పోతే 2 లక్షలు 3 లక్షలు శివాజానికి ఏడికి పోవు. తర్వాత ప్రశాంత్ ఫ్యూచర్ ఏంది, తర్వాత ప్రశాంత్ ఏమైపోతాడు, అది కరెక్ట్. అది కాకుండా ఇప్పుడు చూసిరు కదా గాయస్, ఒక రైతు ఊరేసుకున్నాడు చూసినాం, సూసైడ్ చేసుకున్నాడు చూసినాం, పురుగుల మందు తాగుడు చూసినాము. కానీ అవన్నీ కాదు, రైతు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతాడని చెప్పి ప్రశాంత్ ఇంత దూరం వచ్చిండు, ఏ రైతు రాలే. అవన్నీ కాదు, రైతు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతాడని చెప్పి ప్రశాంత్ ఇంత దూరం వచ్చిండు, ఏ రైతు రాలే. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా. ఈయనను చూసి వేరేళ్ళు ఇన్స్పైర్ కావాలి. అంటే మాకు కూడా ఉంది, దమ్ము ఉంది మా లోపల కూడా, మేము కూడా ఏమైనా చేయగలుగుతాం. ఒక రైతే కాదు, ఒక చిన్న మనిషి ఎట్లా పెద్దగా ఎదగాలో ప్రశాంతతను చూసి నేర్చుకోవాలా. ఆయన చూసి మేము ఇన్స్పైర్ అయినాము. మాకు కూడా స్టార్టింగ్ కంచి ఆయన గేమ్, ఆయన ఆడే విధానం, మాట్లాడే విధానం, ఇంతమంది అంటే హౌస్లో ఉన్న అందరూ ఒక్కొని పైన టార్గెట్ వేసారు. ప్రశాంత్ అయితే గెలవాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇక మీరైతే గెలిపియండి. మీ మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం గాయస్, మేము ఏమీ అదంటలేము.
2 చేతులు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీ చేతులు ఉంది ప్రశాంత్ అన్న ఫ్యూచర్. ఇక మీరు ఏం డిసైడ్ చేసుకుంటారో మీరు కమెంట్ చేయండి. మనం నన్ను తిట్టినా పర్లేదు, అంటే ప్రశాంత్ అన్నమే వీడియో చేస్తే కొంతమంది ట్రోలర్స్ మాకు తిడతారు, మాకు తెలుసు. మేము కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసుకోము, ఆనే పెట్టుకుంటాం. తిట్టేటోళ్ళు తిట్టుర్రి, కానీ మీ తిట్టేటోళ్ళకి కూడా తెలిసింది ఏంటంటే మేము కరెక్ట్ మాట్లాడుతున్నామని మీ మనసుకు తెలిసే సాలది. మీ తిట్టేటోళ్ళకి కూడా తెలిసింది ఏంటంటే మేము కరెక్ట్ మాట్లాడుతున్నామని మీ మనసుకు తెలిసే సాలది. మేము బరాబర్ మాట్లాడుతున్నామని నాకు తెలుసు. ఒక 10 మంది చూస్తారు, 10 మందిలో 8 మందికి నచ్చుతుంది. 2 ఎట్లైనా పురుగుగాలు ఉంటారు, వాళ్ళు తిట్టినా మాకు పరగబడది. తిట్టేటోళ్ళు తిట్టుకోండి గాయస్, మాకేం పరగబడది. కానీ ప్రశాంత్ అన్న గెలుస్తాడని చెప్పి కాలర్ ఎగరేసి చెప్తాం. గెలిచిన రోజు ఇంకొక వీడియోతో మీ ముంగడి కోసం. మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. మా గురించి కాదు, మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేసి 10 మంది చూస్తారు, 10 మంది ఓట్లు వేస్తారు గాయస్. అందరూ గలీజా ఆడుతారు అట్లా ఏం చెప్పాలి అని చెప్తే మేము ఎవరిని బ్లేమ్ చేస్తలే, కానీ అందరికంటే ప్రశాంత్ అన్న బెటర్ అంటున్నాం అంతే. ఎందుకంటే చూసి ఒక్కసారి కష్టపడ్డాడు కాబట్టి. ఒక్కసారి అన్న ప్రోమో చూడండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసి అన్న ప్రోమో చూడండి. ఏడికైనా ఎడదాకా వచ్చినా మీకు అర్థమైపోతుంది. చలో ఇంకా వీడియో మేము ఎక్కువ ఏం చెప్పాలనుకుంటలేము. ఎక్కువ చెప్పినా కానీ ఇక ఏమైపోతుంది అంటే అందరు మంచిగా ఆడారు, ఎవరు ఆడలే అని చెప్పి ఇట్లా వాళ్ళని తీసి పడేస్తలే. అందరు మంచిగా ఆడారు, కానీ పల్లవి ప్రశాంత్ ఆడిన విధానం, మాట్లాడే విధానం, అరే ఓన్లనే మన అన్నాడు అబ్బాయి, ఓన్ ఒక మాట ఇట్లా తిట్టలే, ఆయననే తిట్టిరు. ఆయన పైన రానకు తెలియని వ్యక్తి మనం రానకన్నా అన్నాడు. పోనీ అదంతా దేవుడు చూసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా చూసుకుంటారు. మీరే ఇప్పుడు మాకు దేవుళ్ళ లాగా, ప్రశాంత్ అన్నకు మీరే దేవుళ్ళ లాగా. ఇక మీరే తీసుకోండి, మీ చేతిలో ఏమైతుందో. మనం అందరం కలిసి గెలిపిద్దాం, పక్కా గెలిపిద్దాం ప్రశాంత్ అన్నని. కప్పు కొట్టుకొని బయటికి వచ్చినప్పుడు ఉంటుంది చూసినాం, ఒక్కొక్కరికి కాలి తగ్గేదేలే. కప్పు కొట్టుకొని బయటికి వచ్చినప్పుడు ఉంటుంది చూసినాం, ఒక్కొక్కరికి కాలి తగ్గేదేలే. చలో షేర్ అయితే పక్క చేయండి, తెలిసిన గ్రూప్లలో పెట్టుకోండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. మేమైతే బల్ల గుద్ది చెప్తున్నాం, ప్రశాంత్ అన్న బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీ కొట్టి బయటికి వచ్చి కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. మేమైతే బల్ల గుద్ది చెప్తున్నాం, ప్రశాంత్ అన్న బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీ కొట్టి బయటికి వచ్చి కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. జై జవాన్ జై కిసాన్. తగ్గేదేలే. చలో రైట్.